తమిళనాడు ముఖ్యమంత్రి. సో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తాను ఏవైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో అందుకు అనుగుణంగా కొన్ని ఫైళ్ల మీద వెంటనే సంతకాలు కూడా చేశారు. ఇప్పుడు రీసెంట్గా ఆయన 717 మద్యం దుకాణాల మీద వాటిని కంప్లీట్గా తీసేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం ఇప్పుడు అక్కడ టాక్ ఆఫ్ ది స్టేట్గా మారిపోయింది. ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయంగా అందరూ కూడా అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే తమిళనాడు ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్నటువంటి ప్రధానమైనటువంటి వనరు ఒకటి ఈ మద్యం దుకాణాలే అని చెప్పేసి చెప్పాలి. సో అబ్కారీ శాఖ ద్వారా ఎక్కువ ఖచ్చితంగా ఆదాయం అనేది ఏ రాష్ట్రానికైనా వస్తుంది. ఎందుకంటే మందుబాబుల సంఖ్య ఎక్కువగా ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. మద్యం అమ్మకాలు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి. తమిళనాడులో నిజానికి రాష్ట్రం మొత్తం అంటే ప్రభుత్వ నియంత్రణలోనే 4765 టాస్మాక్ మద్యం దుకాణాలను నిర్వహిస్తూ ఉంది. టాస్మాక్ అనేది తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 4765 మద్యం దుకాణాలు దాని ఆధ్వర్యంలో ఉంటే వాటిలో ఇప్పుడు 717 మద్యం దుకాణాలని 2 వారాల సమయం ఇచ్చారు. ఆ 2 వారాల సమయం లోపల వాటిని పూర్తిగా తీసేయాలి.